హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను చూపిస్తున్న ప్రతి రెసిపీస్లో నేను వేసే ఇంగ్రీడియంట్స్లో వాటి వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మరి 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ యాపిల్ని స్లైసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే దీంట్లో 1/2 కప్పు వరకు దానిమ్మ గింజలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మీద మూత పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నైట్ సోక్ చేసుకున్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ బాగా నాని మార్నింగ్కి రెడీ అయిందండి. ఇప్పుడు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ అయిపోయింది. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనకు దాహం వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ మన ప్లెయిన్ వాటర్ కూడా కంప్లీట్ చేయాలి. నిద్ర లేచిన తర్వాత 7 గంటలకి ముందు వీడియోలో చూపించినట్లు సోంపు, జీలకర్ర, వాము వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక 5 బాదం గింజలు, 2 జీడిపప్పు, 2 అంజీర్, 1/2 టీ స్పూన్ గుమ్మడి గింజలు, 1/2 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 టీ స్పూన్ పుచ్చగింజలు, 2 వాల్నట్స్, ఒక 10 వరకు ఎండు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మనం నైట్ సోక్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మార్నింగ్కి బాగా నానేయండి. ఇప్పుడు ఈ బాదం పప్పుకున్న పొట్టు తీసేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న 5 బాదం గింజలకు కూడా ఈ విధంగానే పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కూడా ఈ వాటర్తోనే ఒక జ్యూసర్ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 ఖర్జూరం గింజలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు యాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం హనీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని స్మూత్గా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ మీద గార్నిషింగ్కి కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పుచ్చగింజలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు కూడా గార్నిషింగ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 10 కల్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గేంత వరకు కొంచెం సేపు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో ఉన్న నీరంతా పోయేంత వరకు ఈ చికెన్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఈ చికెన్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1/2 కప్పు వరకు బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న బ్రౌన్ రైస్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ మీద మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకొని ఈ బ్రౌన్ రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఈ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ మరీ దగ్గరగా గ్రేవీలా ఉండేటట్టు కాకుండా ఈ చికెన్ కర్రీ కొంచెం పులుసులా ఉంటే మనం రాగి ముద్దలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే ఈ కర్రీని కొంచెం మరలా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గ్రేవీలాగా చేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం గంట ముందు నానబెట్టుకునే ఈ బ్రౌన్ రైస్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ అన్నంని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ అన్నంని కొంచెం గరిటతో తీసుకొని చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ అన్నంలో ఈ 2 వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలి. లోపల ఆవిరికి ఒక 5 నిమిషాలు రాగిపిండి ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ రాగిపిండిని ఈ అన్నంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో ఈ రాగిపిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి ముద్ద మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ రాగి ముద్దను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ రాగి ముద్దను మన చేతితో పట్టుకొని కలిగే వేడి మీద ఉన్నప్పుడే ఈ రాగి ముద్దను మనం తయారు చేసుకోవాలండి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఈ రాగి ముద్దను మనం తయారు చేసుకోవాలి. అంతేనండి, రాగి ముద్ద ఈ విధంగా తయారు చేసుకొని మన లంచ్ ప్లేట్ సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే రాగి ముద్ద, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చికెన్ కర్రీ 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం లంచ్ మధ్యాహ్నం 1 గంటకు తీసుకోవాలి. ఇప్పుడు మరలా మనకు సాయంత్రం 4 గంటలకు ఆకలిస్తే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం సాయంత్రం డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్తో బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1/2 కప్పు వరకు పొట్టు పెసరపప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ పొంగల్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పొంగల్ని ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ని కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఈ పొంగల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొంగల్ మెత్తగా ఉడికిందండి. ఈ పొంగల్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొంగల్కి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 15 జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం కుక్ చేసుకున్న పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పొంగల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈ పొంగల్తో పాటు కొన్ని కీరా ముక్కలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పొంగల్ని మనం సాయంత్రం 7 గంటలకల్లా తీసుకోవాలండి. ఈ డైట్ చేసేవాళ్ళు నేను చూపిస్తున్న ఫుడ్ రెసిపీస్తో పాటు
రోజు 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అలాగే 1 అవర్ వాకింగ్ చేయాలి. అలాగే 8 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాలండి. అప్పుడే మనం వెయిట్ తగ్గడానికి సహాయపడుతుంది. అంతేనండి. మరి మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 10వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.